వెల్కమ్ టు ఎస్కేబీ షార్ట్స్. గ్రేట్ విక్టరీ అని చెప్పుకోవాలి. మొట్టమొదటిసారి ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీం ఆస్ట్రేలియాని టెస్ట్ మ్యాచ్లో ఓడించింది. నేను లాస్ట్ 3-4 days అప్పుడు కూడా చెప్పా దట్ పింక్ బాల్ టెస్ట్ అడిలేడ్లో గెలిచేవాళ్ళు కుదరలేదు అక్కడ. బట్ ఈసారి మాత్రం ఆస్ట్రేలియా నిన్నటి రోజున పుంజుకున్న Day 3 వాళ్ళదైనా కూడా Day 1 అండ్ Day 2లో వచ్చిన ఫలితాలకు కానివ్వండి, ఆడిన విధానానికి కానివ్వండి, Day 4 ఫైనల్ డే ఫస్ట్ సెషన్లో పెట్టిన ప్రెషర్ కానివ్వండి, టకటక వికెట్లు తీయడం, షార్ప్గా ఫీల్డింగ్ చేయడం, అద్భుతమైన రీతిలో బౌలింగ్ లెంగ్స్ని పట్టుకోవడం, పూజా వస్త్రకర్, స్నేహ రాణా బ్రిలియంట్గా ఆ పర్ఫార్మెన్సెస్ ఇవ్వడం, రాజేశ్వరి గైక్వాడ్ అవసరమైన టైంలో అత్యద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చి వికెట్లు తీసుకోవడం, చాలా తక్కువ స్కోర్కి చాలా తక్కువ టార్గెట్ వచ్చేలాగా ఇండియన్ బౌలర్స్ చూసుకున్నారు. షెఫాలి ఫస్ట్ బాల్ కొట్టి ఆ తర్వాత అక్కడే అవుట్ అయిపోయినా, ఆ తర్వాత రిచా ఘోష్ 0లో ఉన్నప్పుడు క్యాచ్ డ్రాప్ అయినా, కాస్త ప్రెషర్ ఆస్ట్రేలియా మీదకి వెళ్ళిన రిచా ఘోష్ తర్వాత అవుట్ అయిపోయినా, మందన మాత్రం నుంచొని ఉంది. ఫస్ట్ ఇన్నింగ్స్లోనూ చాలా బాగా ఆడింది, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ఉంది, నుంచుంది. జెమిమా రోడ్రిగ్స్ కూడా వచ్చింది. వాళ్ళిద్దరికి కలిసి ఎటువంటి డ్యామేజ్ అనేది కాకుండా ఆ కావాల్సిన టార్గెట్ని ఛేదించి ఇండియాకి ఒక మంచి విక్టరీని అందించారు. విమెన్స్ టెస్ట్ క్రికెట్ టీంలో 2 back-to-back విజయాలు ఇండియా సాధించింది. అండ్ నిన్న కూడా చెప్పా, 2 ఏళ్ల క్రితం ఇవే జట్లతో బ్యాక్-to-back డ్రాలు వచ్చాయి, ఇప్పుడు విన్స్ వచ్చాయి. విచ్ మీన్స్ టెస్ట్ క్రికెట్లో ఇండియన్ విమెన్స్ క్రికెట్ టీంకి ఉన్నంత ఆ ఒక కోఆర్డినేషన్ ఏదైతే ఉందో దట్ ఈస్ బ్యూటిఫుల్. మీరు అనొచ్చుగా స్పిన్ వికెట్, డల్ వికెట్లు, అందుకేగా వికెట్లు వచ్చారు. మరి ఆస్ట్రేలియాని డామినేట్ చేసినప్పుడు, ఇంగ్లాండ్లో సెకండ్ ఇన్నింగ్స్ అంత బాగా ఆడి వాళ్ళు గెలిచేస్తాం అనుకున్నప్పుడు, వాళ్ళ దగ్గర నుంచి ఆ విక్టరీ లాగేసుకున్నప్పుడు, టెస్ట్ మ్యాచ్కి సంబంధించినంత వరకు ఇండియా హాస్ గాట్ దట్ బ్యాలెన్స్. మంచి టెక్నిక్ ఉంది, అద్భుతంగా ఆడతారు, గ్రౌండ్ షాట్స్ ఆడతారు, స్ట్రైక్ రేట్తో పని లేదు, డీప్ 9 దాకా కూడా బ్యాటింగ్ చేయగలిగే సత్తా సామర్థ్యత ఉంది. దానికి తోడు న్యూ బౌలర్, అద్భుతమైన బౌలర్లు వచ్చారు. ఆఫ్ స్పిన్ విభాగంలో స్నేహ రాణాతో పాటు అఫ్కోర్స్ దీప్తి శర్మ ఎలాగో ఉంది. వాళ్ళిద్దరితో పాటు హర్మన్ ప్రీత్ కౌర్ వచ్చిందన్న వికెట్లు తీసింది. దోస్ 2 ఆర్ వెరీ ఇంపార్టెంట్ వికెట్స్. హర్మన్ ప్రీత్ కౌర్ అలా వికెట్లు తీయడం. సో ఎవ్రీ వన్ కాంట్రిబ్యూటెడ్. మీరు ఫస్ట్ ఇన్నింగ్స్లో చూస్తే షఫాలి 40తో కొట్టింది, అవుట్ అయిపోయింది. స్మృతి గాట్ టు 50, జెమిమా రోడ్రిగ్స్ గాట్ టు 50, ఆ తర్వాత దీప్తి శర్మ అద్భుతమైన రీతిలో ఆడి 50 సాధించింది. సో ఈ రీతిలో వీళ్ళందరూ అంత బాగా ఆడినప్పుడు మీకు డెఫినెట్లీ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఒక 250, 260 కొట్టిన ఇండియన్ బౌలింగ్కి అగేన్స్ట్గా ఇండియా 400 కొట్టే సత్తా ఉంది. ఇంగ్లాండ్కి అగేన్స్ట్గా 420 కొట్టింది, ఆస్ట్రేలియాకి అగేన్స్ట్గా 400+ స్కోర్ కొట్టింది. ద బ్యాటింగ్ హ్యాస్ కాంట్రిబ్యూటెడ్ ఇన్ అ మచ్ బిగ్గర్ వే. శుభా సతీష్ లేకపోవడంతో రిచా ఘోష్ వచ్చింది టీంలోకి. తన దగ్గర నుంచి తన డెబ్యూలో 50 రావడం. హర్మన్ ప్రీత్ అన్ఫార్చునేట్లీ మిస్ అయిపోయినా కూడా మీకు పూజా వస్త్రకర్, దీప్తి శర్మతో 100+ పార్ట్నర్షిప్ రావడం. రేణుకా సింగ్ ఠాకూర్ ఎప్పుడు వికెట్లు ఇస్తుండదు, బట్ ఈ టెస్ట్ మ్యాచ్లో మాత్రం పూజా వస్త్రకర్ వికెట్లు తీసింది. 2 innings మీకు ఫస్ట్ రన్అట్ ద్వారా ఇండియాకి వికెట్ రావడం, లిచ్ఫీల్డ్ కానివ్వండి, ఆ తర్వాత మీకు బెత్మూని కానివ్వండి, ఆ రన్అట్ రూపంలో వికెట్లు రావడం, ఆ తర్వాత ప్రతి ఒక్క స్పిన్నర్ కాంట్రిబ్యూట్ చేస్తూ బౌలింగ్ వేయడం. ఇవాళ అసలు ఇన్ఫ్యాక్ట్ దెర్ వాజ్ అ ప్రెషర్, సైట్ అమౌంట్ ఆఫ్ ప్రెషర్ ఆన్ ఇండియా. కారణం ఏంటి అంటే నిన్న అంత అద్భుతంగా ఆడారు కాబట్టి. సరే ఒక 40 దాకే వాళ్ళ స్కోర్ అనేది ఉంది లీడ్ పరంగా, వాడు 5 వికెట్లు ఉన్నాయి, ది ఆల్ కెన్ బ్యాట్. వాళ్ళు కనుక 150 దాకా స్కోర్ తీసుకెళ్ళుంటే పరిస్థితి ఏంటి? అలాంటివి ఏమీ పెట్టుకోకుండా గంటం బావులో వాళ్ళందరినీ టాటా బై బై చెప్పేశారు. ఆల్ 5 wickets వర్ టేకెన్ ఇన్ ది బిఫోర్ ద ఫస్ట్ బ్రేక్ ఆఫ్ ది సెషన్. 5 వికెట్లు రావడం, పెద్ద స్కోర్ అనేది మీకు 75 దాకా తీసుకెళ్లారు. 75 కూడా దాటనివ్వలేదు ఆ టార్గెట్ని. సో విచ్ షోస్ ఒక మైండ్ సెట్ టు విన్. ఆ మైండ్ సెట్ టు విన్తో పాటు ఆ ఎగ్జిక్యూట్ చేయగలిగే ఒక బిలీఫ్, ఆ బిలీఫ్ సిస్టమ్ అనేది ఇండియాలో వైట్ బాల్కి కూడా రావడానికి ఈ రెడ్ బాల్ విక్టరీస్ హెల్ప్ కావాలి. అండ్ అందరి కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. రేణుక స్టార్ట్ బాగా చేస్తుంది, వస్త్రకర్ వికెట్లు తీస్తుంది, దీప్తి శర్మ బ్యాట్తో బాల్తో బాగా ఆడుతుంది, వస్త్రకర్ కూడా బ్యాట్తో 2 అద్భుతమైన ఇన్నింగ్స్లు ఆడింది, స్నేహ రాణా వికెట్లు తీసింది, అండ్ బ్యాటింగ్లో కూడా ఇంపార్టెంట్ కాంట్రిబ్యూషన్స్ ఉన్నాయి. రాజేశ్వరి గైక్వాడ్ 2 వికెట్లు తీసుకొని వచ్చింది. హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ కాంట్రిబ్యూషన్ తక్కువ ఉన్నా 2 వికెట్లు తీసి మంచి అగ్రెషన్ చూపించింది. స్మృతి మందన 2 innings బాగా ఆడింది. జెమిమా రోడ్రిగ్స్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 50 కొట్టింది. షెఫాలి వర్మ ఫస్ట్ దాంట్లో బాగా ఆడింది. రిచా ఘోష్ ఫస్ట్ ఇన్నింగ్స్లో 50 కొట్టింది. యస్తికా భాటియా మైట్ ఆఫ్ మిస్డ్ అవుట్ ఆ స్వీప్ షాట్, బట్ కీపింగ్ అద్భుతంగా చేసింది. రివ్యూస్ తీసుకోవడానికి బాగా హెల్ప్ అనేది లభిస్తూ వచ్చింది. ఇంతమంది ఇన్ని విధాలుగా కాంట్రిబ్యూట్ చేస్తుంటేనే ఆ టీమ్ స్పోర్ట్కి ఒక వాల్యూ అనేది ఉంటుంది. ఆస్ట్రేలియా తక్కువ టీం కాదు. ఆస్ట్రేలియా 2 did well. యాష్ గార్డ్నర్ వికెట్లు తీయడం కానీ, అలిసా హీలీ తర్వాత ఎలిస్ పెరీ బాగా ఆడడం కానీ, బెత్మూని సరే అలా అవుట్ అయిపోయిందని పక్కన పెట్టినా వాళ్ళు లోవర్ ఆర్డర్ కాంట్రిబ్యూషన్స్ గట్టిగా ఉండడం కానీ,
అనబెల్ సదర్లాండ్ వికెట్ రాకుండా ఉండే థింగ్స్ వుడ్ హ్యావ్ చేంజ్ కంప్లీట్లీ. బ్యాటింగ్ సత్తా ఉన్న ప్లేయర్ వీళ్ళందరూ కూడా. వాళ్ళందరినీ అవుట్ చేయడం అండ్ టు హ్యావ్ దట్ బిలీవ్ దట్ లేదు ఛాన్స్ లేదు, వీళ్ళని అవగొట్టేస్తాం ఓడగొడతాం అని కాన్ఫిడెన్స్తో రావడం, బాడీ లాంగ్వేజ్ అని మంచి చేంజ్ కనిపించింది. సో ఐ బిలీవ్ దట్ ఈ 2 టెస్ట్ మ్యాచ్ల విక్టరీల వల్ల మరిన్ని టెస్ట్ మ్యాచెస్ అనేవి రావాలి. టెస్ట్ మ్యాచ్లు ఎంత ఎక్కువగా జరిగితే మీకు ఆ వాల్యూ ఆఫ్ దట్ గేమ్ అనేది అంత ఎక్కువ పెరుగుతుంది. అండ్ ఇంకా బ్రాడ్కాస్ట్ పరంగా కూడా ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. మంచి మంచి ప్రోమోలు, తర్వాత దానికి సంబంధించిన ఇతరత్ర లాంగ్వేజెస్లో మాట్లాడడం కానివ్వండి, ప్లేయర్స్ మీద స్టోరీ చేయడం కానీ, దర్ ఇస్ లాట్ టు డూ. అది చేయట్లా. ఉమెన్స్ క్రికెట్కి వచ్చేసాయి కానీ సర్లే ఏదో ఉంది కదా చేయాల్సినట్టు చేస్తున్నారు. కానీ ఈ 2 విక్టరీస్ విల్ చేంజ్ దర్ ఎంటైర్ మైండ్ సెట్ అనేది ఇస్ మై స్ట్రాంగ్ బిలీఫ్. దానికి తోడు యూ హ్యావ్ డిఫీటెడ్ ఇంగ్లాండ్ అండ్ ఆస్ట్రేలియా. వాళ్ళిద్దరు మేమే ఆడతాం టెస్ట్ మ్యాచ్ అనుకుంటే 2 స్క్వాడ్స్ని డిఫీట్ చేశారు. సో ఇట్ షుడ్ మార్క్ మోర్ ఛాలెంజింగ్ టెస్ట్ మ్యాచ్ సిరీస్లు రావడానికి ఇది ఒక నాంది పలకాలని చెప్పేసి కోరుకుందాం. అండ్ ఆ తర్వాత వైట్ బాల్ క్రికెట్లో ఆస్ట్రేలియా చాలా 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 డిఫికల్ట్ సైడ్ టు బీట్. ఆ కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటారని చెప్పేసి ఆశిద్దాం.